శ్రీమాత్రే నమః. నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఉగాది అంటే ఏంటి, ఏం చేయాలి, ఆ రోజు చేయవలసినవన్నీ కూడా చేసాం. ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. కాస్త ఓపికతో వినండి. 1 ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి, స్కిప్ చేయకండి. అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్తున్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి 1 ఇయర్ ప్రిడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పటివరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసేయండి. అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా, మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సోషల్గా ఇంకొక 10 మందికి వేయడం. దీని అలాగే ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ షేర్ చేయండి. రైట్. మరి జాతకం ఎందుకు, ఈ జాతకం తెలుసుకోవాలి. గోచార గ్రహస్థితులు అన్నింటిలో దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను. ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను. జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి. మీ యొక్క కులదైవాన్ని నమ్మండి. తప్పకుండా మీరు బాగా ఉంటారు. ఓకే, ఎవరెవరు తెలుసుకోవాలి? 21 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు, అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి, చెప్పము. తర్వాత 60 సంవత్సరాల పైచిలకు వాళ్ళు అసలే అడగకండి. ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు, 60 వసంతాలు చూసుంటారు, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవడం అవసరం లేదు. సాక్షాత్ మీరందరూ దైవ సమానులే. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి. జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు. వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది. మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి, లేదా అప్పులు తీయకండి. అలా జాతకంలో అప్పులు తీరదు. జాతకం చూసుకుంటే కష్టపడాలి. జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. రైట్. ఇప్పుడు మనం ఎవరెవరు ఎలా తెలుసుకుందాం అనేది మాత్రమే మనం పెట్టుకుంటాం. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం తులారాశి వారి యొక్క గ్రహస్థితి చూస్తే మే 1వ తేదీ నుండి సంవత్సరం చివరి దాకా కూడా గురుడు అష్టమ స్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో రజతమూర్తిగా సంచరిస్తున్నాడు. రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నారు. ఆదాయం తక్కువగా ఉండి వ్యయం రెట్టింపు ఉండడం వల్ల అధిక ఖర్చులు, అవసరమైన ఖర్చులు చేయడం జరుగుతుంది. అనుకోని నిందలు మీపై పడడం జరుగుతుంది. అనవసరమైన విషయాల కోసం రుణాలు తీసుకోవడం జరుగుతుంది. అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. భాగస్వామి వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సుమా తులారాశి మిత్రులారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితం కనబడుతుంది. అయితే నష్టం మాత్రం రాదు, నిలదొక్కుంటారు. కొత్తగా వ్యాపారం చేసే వారికి కొంత అనుకూల ప్రతికూలతలు 2 సమానంగా ఉంటుంది. కోపతాప ఆవేశాలతో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. ఉద్యోగస్తుల దగ్గర, పై అధికారుల దగ్గర నుంచి మాటలు పడే అవకాశం ఉంటుంది. సమాజంలో చెడ్డ పేరు వస్తుంటాయి. మీ నోరు అదుపులో ఉంచుకుంటే ప్రతిదీ మీ అదుపులో ఉంటుంది. మీకు సంబంధం లేని విషయాలు తలదూర్చకండి. గాసిప్స్ మాట్లాడకండి. మనుషుల గురించి వెనక మాట్లాడకండి.
రుణాలు ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. వివాహేతర సంబంధములు అవసరమా? అది ఆలోచించండి. ఇది కూడా ఇబ్బంది కలిగి దానివల్ల బ్లాక్మెయిలింగ్ అవ్వడము, ఇబ్బంది పడడము, మానసిక అశాంతి పొందడము, కుటుంబంలో కలతలు రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏది అనుకున్నా కానీ చాలా కష్టపడితే కానీ పనులు పూర్తి అవ్వడం జరగదు. ప్రతి పనిలోనూ ఆలస్యం ఉంటుంది. ఇది వచ్చి మిమ్మల్ని జాగ్రత్త చేయడానికి కోసమే చెప్తున్నాం. జాగ్రత్త పడవచ్చు కదా. ఆదాయానికి మించి ఖర్చు పెడతారు. అది ఎలా? ఇంటి గృహప్రవేశానికో, వివాహానికో, సంతానాని కోసమో, సంతానం యొక్క విద్య కోసమో ఇలా మల్టిపుల్గా అప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. బద్ధకాన్ని తగ్గించుకోండి. ఫుడ్ తినేటప్పుడు, ఆహారం తినేటప్పుడు చాలా జాగ్రత్త. అది మిమ్మల్ని దెబ్బ కొట్టే అవకాశాలు ఉన్నాయి. భూమి కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఆచి తూచి పత్రాలు ఒకసారికి 2 సారి చదివి సంతకం పెట్టండి. రాశి వారికి సంవత్సరం గృహయోగం అయితే ఉంది. ఇల్లు కొనడం కానీ, గృహ నిర్మాణం చేయడం కానీ, గృహానికి సంబంధించిన రుణాలు చేయడం కానీ, ఇంటీరియర్ చేయడం కానీ, ఉన్న ఇంటిని వాస్తుపరంగా దిద్దుకోవడం కానీ జరుగుతుంది. కానీ గృహం కోసం మీరు వేసుకున్న అంచనా తలకిందలయ్యి మల్టిపుల్గా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక భారం పెరుగుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఆగస్టు తర్వాత అవకాశాలు ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ సంవత్సరం సంతాన యోగం ఉంది. ప్రేమికుల మధ్య వివాదాలు తలెత్తి విడిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. టెంపరవరీ ఉద్యోగాల్లో జాయిన్ అవ్వకండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడే అవకాశం ఉన్నాయి. సమ్ టైమ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, సమ్ టైమ్స్ శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఆస్తుల వ్యవహారాల్లో కూడా పెద్ద సమక్షంలో పరిష్కరించుకుంటే మంచిది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి, విదేశాలకు ప్రయాణం చేయాలనుకున్న వారికి కొంత ప్రతికూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీసా రిజెక్ట్ అవ్వడము, ఇంకోటో మళ్ళీ అప్లై చేయండి. ఆగస్టు తర్వాత మళ్ళీ అన్నీ బాగుంటుంది. విదేశాల ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్న ఆగస్టు తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది. విదేశాల వ్యాపారం చేసే వారికి ప్రభుత్వ పరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏందండి ఒక్కటి కూడా మంచి లేదంటే? ఆగస్టు తర్వాత కొంచెం ఉంది. ఆగస్టు వరకు జాగ్రత్తే. రాజకీయ నాయకులకి తక్కువ మెజారిటీతో విజయాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ చాలా 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 కష్టపడాలి. సినిమా, టీవీ, మీడియా రంగం వారికి మంచి అవకాశాలు వస్తున్నాయి. విద్యార్థులకి చదువుపై ఆసక్తి తగ్గుతుంది. దీన్ని శ్రద్ధ వహించాలి. గట్టిగా సాధిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఐటీ రంగాల వారికి స్ట్రెస్ ఎంఎన్సీ అంతా కూడా స్ట్రెస్సే. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహనాలు నడిపేవారు కాస్త నిదానంగా నడపడం మంచిది. వ్యవసాయదారులకు మాత్రం అద్భుతం అండి. వ్యవసాయదారులు వాళ్ళు బాగుంటే మన దేశం అంతా బాగుంటుంది. వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది. పెట్టుబడులకు తగిన ఫలితం వస్తుంది. నంబర్ 5 మీకు లక్కీ నంబర్. గురువారం మీకు చాలా కలిసి వస్తుంది. అమ్మవారి ప్రార్థన చేయండి. దేవి సప్తసతి చండీ పారాయణాన్ని ఇంటిలో చేయండి. దిగ్విజయం జరగడానికి చండీ హోమం చేయండి. లేదా ఎక్కడన్నా చండీ హోమం జరిగితే అక్కడ పోయి పాల్గొనండి. కలవు చండీ వినాయక అన్నారు. అక్కడ పోయి ప్రార్థన చేయండి. తప్పదు. దైవ ప్రార్థన కావాలి. బాగా గుర్తుపెట్టుకుని దైవ ప్రార్థన కావాలి. రెడ్, ఆరెంజ్, గోల్డ్ కలర్ ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేసి దేవాలయంలో పోయి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకొని పరిహారాలంతా కూడా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి జాతకం చెప్పించుకొని దోష పరిహారాలు ఏమైనా ఉంటే చేయించుకోండి. మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్ ద్వారా మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఎందుకోసం తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా తెలపండి. తప్పకుండా మీకు మేము సంప్రదిస్తాం. శుభాశిష్యులు. జయవస్తు. ఈ ద్వాదశ రాశి ఫలితాలన్నింటినీ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాము. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం, అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని దర్శించుకోగలరు. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో కపిల తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు. ఈ దేవాలయంలో అడుగు పెట్టాలంటే రాత రాసి ఉంటేనే అడుగు పెట్టగలరు. అంత అద్భుతమైనటువంటి దేవాలయం.
రండి, దర్శించుకోండి, అనుగ్రహం పొందండి. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణమయ్యప్ప.